గైస్ ఈ వీడియోలో టోటల్గా సలార్ మూవీ నుంచి వచ్చే అప్డేట్స్ గురించి, సలార్ మూవీ మీద చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఉగ్రం రీమేక్ అని, అండ్ ఇంకొందరు ప్రభాస్ ఎంట్రీ చాలా లేట్ ఉంటుంది, ఓన్లీ 40 మినిట్స్ మాత్రమే ప్రభాస్ ఉంటాడని, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయి. అండ్ సలార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్, సలార్ ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్, ఇలాంటి టాపిక్స్ అన్ని క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇంకో క్లారిటీ కూడా ఇవ్వబోతున్నా. సలార్ సెకండ్ ట్రైలర్ ఎప్పుడు రాబోతుందో ఆల్మోస్ట్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఆ ట్రైలర్ ఎలా ఉండబోతుంది, దాని డ్యూరేషన్ కూడా లాస్ట్లో చెప్తా. సో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా క్లారిటీగా వినండి. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ వీడియో లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మన సోషల్ మీడియా హ్యాండిల్స్ టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ బయో అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అక్కడ కూడా కొంచెం ఫాలో అవ్వండి. సలార్ మూవీ ప్రొడ్యూసర్ విజయ్ కిరగందర్ రీసెంట్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేసి సలార్ మూవీ మీద ఉన్న చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చేశాడు. చాలా మందికి ఉన్న మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సలార్ ఉగ్రం రీమేకా? దీనికి మన విజయ్ కిరగందర్ ఇచ్చిన ఆన్సర్ వచ్చేసి సలార్కి ఉగ్రంకి సిమిలారిటీస్ ఉంటాయి, బట్ సలార్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫిలిం, టోటలీ డిఫరెంట్ వరల్డ్. ఉగ్రం ప్రశాంత్ నీల్ ఫస్ట్ ఫిలిం, ఆయన డిఫరెంట్ తీసుకోడు, ఆయన స్టోరీ వైజ్గా ఆ ఫిలిం అప్పట్లో మాత్రమే. ఇప్పుడు వచ్చిన సలార్కి దానికి ఎలాంటి కనెక్షన్ ఉండదు, టోటలీ డిఫరెంట్ ఫిలిం, అస్సలు రీమేక్ కాదు. ప్రభాస్ గారు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ ఇన్ ఇండియా, ఆయన దగ్గరికి ప్రశాంత్ నీల్ వంటి డైరెక్టర్ రీమేక్ స్టోరీని ఎలా తీసుకెళ్తాడు, తీసుకెళ్ళినప్పటికీ రీమేక్ స్టోరీని ఎలా ప్రభాస్ గారు ఓకే చేస్తారు అని క్లియర్గా చెప్పేశాడు. సలార్కి ఉగ్రంకి ఎలాంటి కనెక్షన్స్ ఉండవు, టోటలీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిలిమ్స్. సో మీరు ఆ మైండ్లో నుంచి ఉగ్రం రీమేక్ సలార్ అనేది మ్యాటరే తీసేయండి అని క్లియర్గా చెప్పేశాడు. అండ్ ఇంకో బిగ్గెస్ట్ డౌట్, సలార్ మూవీలో ప్రభాస్ అన్న రన్ టైం ఎంత? చాలామంది ట్రైలర్ చూసాక మూవీలో కూడా ప్రభాస్ గారి ఎంట్రీ హాఫ్ టైం తర్వాత ఉంటుంది, అంటే లాస్ట్ 45 మినిట్స్ లేదా ఫస్ట్ 45 మినిట్స్ ప్రభాస్ గారు ఉండరు అని క్లారిటీ ఇచ్చేస్తున్నారు చాలామంది. సో ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే సలార్ మూవీ మెయిన్ లీడ్ ప్రభాస్ గారు, ఆయన మూవీలో ఆయన్నే ఎందుకు లేట్గా వస్తారు? ఆబ్వియస్లీ ఆయన ఎంట్రీ స్టార్టింగ్ నుంచే ఉంటుంది మూవీలో. ప్రశాంత్ నీల్ గారు చాలా రిస్క్ తీసుకొని ఒక బోల్డ్ డిసిజన్ తీసుకొని కావాలనే సలార్లో ఉన్న ఆ వాల్ని చూపించాలని అండ్ ఆ వాల్లో ఉన్న క్యారెక్టర్స్ని చూపించడం కోసం ప్రభాస్ గారు ఎంట్రీ 40 మినిట్స్ తర్వాత మెయింటైన్ చేసి స్టార్టింగ్ ఆయన బిల్డ్ చేసిన వాల్ని, అసలు ఆ స్టోరీ పాయింట్ ఏంది అవన్నీ మనకి అర్థం కావడం కోసం అలా మెయింటైన్ చేశారు. మీరు KGF 2 చాప్టర్ ట్రైలర్ తీసుకున్నప్పటికీ అందులో వేరే యాక్టర్స్ని స్టార్టింగ్లో చూపిస్తూ ఆ వరల్డ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత యష్ ఎంట్రీ ఉంటుంది. సో సలార్ మూవీలో కూడా ప్రభాస్ గారి ఎంట్రీ మూవీ స్టార్టింగ్లోనే ఉంటుంది, మధ్యలో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది కాకుండా టోటల్గా ప్రభాస్ గారి మీద రివైవ్ అయ్యే స్టోరీ ఇలాంటిదే అని క్లియర్గా ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇచ్చేశాడు. సలార్ మూవీ ప్రమోషన్స్, సలార్ మూవీకి 100%గా ప్రమోషన్స్ మెయింటైన్ చేయడం లేదు, ఇది మనందరికి తెలిసిన విషయంలే. చాలా ప్లేసెస్లో హోర్డింగ్స్ పెట్టడం, కటౌట్స్ పెట్టడం మెయింటైన్ చేస్తున్నారు ముంబై అండ్ అదర్ స్టేట్స్లో. బట్ అన్ని మూవీస్కి చేసినట్టుగా ప్రతి స్టేట్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇవ్వడం, ప్రతి ఇండస్ట్రీలో వాళ్ళని పరిచయం చేసుకోవడం లాంటివి సలార్ మూవీకి ఉండవు. బట్ ఇప్పుడే రీసెంట్గా వచ్చిన లీక్ ఏంటంటే సలార్ మూవీ టీం ఒక బిగ్గెస్ట్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్వీరాజ్ అండ్ వీళ్ళని ఇంటర్వ్యూ చేసేది SS రాజమౌళి గారు. ఇలా మనకి రాధేశ్యామ్ టైంలో జరిగింది, అర్జున్ రెడ్డి టైంలో జరిగింది, అండ్ RRR టైంలో, ఎలిమల్ టైంలో కూడా ఇలా యాక్టర్స్, డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అండ్ ఇంటర్వ్యూ చేయడం జరిగిపోయాయి. సో ఇప్పుడు కూడా మనకి ప్రశాంత్ నీల్ గారు ఇలా ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ ప్రభాస్ అన్న, వీళ్ళ ముగ్గురిని సలార్ మూవీ గురించి ఇంటర్వ్యూ చేస్తారు మన SS రాజమౌళి గారు. ఈ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి 16th or 17th డిసెంబర్ ప్లాన్ చేస్తున్నారు. సో మనకి చూసేటప్పటికి 19 or 20 డిసెంబర్కి ప్రీమియర్స్ అవుతుంది. సలార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎగ్జాక్ట్గా ఇప్పటి వరకు వచ్చిన లీక్స్ ప్రకారం అయితే దెర్ ఈజ్ నో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫర్ సలార్ మూవీ. 100%గా సలార్ మూవీకి అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండదు, ఇదైతే కన్ఫర్మ్ అయిపోయింది. ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. సలార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది, రాధేశ్యామ్కి ఉంది, సాహోకు ఉంది, మన ఆదిపురుష్కి కూడా ఉంది, బట్ మన సలార్కి అయితే ఉండడం లేదు ప్రీ రిలీజ్ ఈవెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ సలార్ మూవీ సెకండ్ ట్రైలర్ ఎప్పుడు రాబోతుంది, దీని డ్యూరేషన్ అండ్ ఆ ట్రైలర్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సలార్ మూవీ సెకండ్ ట్రైలర్లో మ్యాక్సిమం ప్రభాస్ గారినే బిల్డప్ చేస్తూ ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అండ్ మెయిన్లీ సలార్ ఫస్ట్ ట్రైలర్లో చాలా మంది డిసప్పాయింట్ అయ్యింది ఏంటంటే ప్రభాస్ గారు హాఫ్ టైంలో రావడం ఏంది, ఆల్మోస్ట్ 1 minute 50 seconds తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది, అలా రాకుండా స్టార్టింగ్ నుంచే ఉండాలి కదా, ఎందుకు అలా అని చాలామంది డిసప్పాయింట్మెంట్ అయ్యారు. అండ్ రీసెంట్గా ప్రశాంత్ నీల్ గారు కూడా ఒక మాట అన్నారు, మీరు ట్రైలర్ 1లో చూసింది దేవా క్యారెక్టర్ మాత్రమే, సలార్ క్యారెక్టర్ ఇంకా రావాల్సి ఉంది, అది మీరు సెకండ్ ట్రైలర్లో చూడబోతున్నారు అని అన్నాడు. అంటే మనం ఫస్ట్ ట్రైలర్ చూసింది దేవ క్యారెక్టర్, మరి సలార్ క్యారెక్టర్ ఎవరు, ఫాదరా, బ్రదరా లేదా ఎవరు ఆ క్యారెక్టర్ అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి.
దాన్ని చాలామంది డ్యూయల్ రోల్గా ఎప్పటి నుంచో చెప్తున్నారు డ్యూయల్ రోల్ అని. బట్ డ్యూయల్ రోల్ లేదు అని కూడా ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చేశాడు. ఒకటే రోల్. వాళ్ళ ఏజ్ గ్యాప్స్ని అంటే ఫస్ట్లో మనం దేవ క్యారెక్టర్ 25 లేదా 26 ఏజ్ క్యారెక్టర్ అండ్ సలార్ 30+ to 40 క్యారెక్టర్. వాళ్ళ ఏజ్ ఇంక్రీజ్ అవుతూ క్యారెక్టర్ డెవలప్ అవుతూ అలా ఫ్రెండ్స్గా ఉన్నప్పుడేమో దేవ క్యారెక్టర్, వాళ్ళు ఎనిమీస్గా జరిగిన తర్వాత సలార్ క్యారెక్టర్ బయటికి రాబోతుంది అన్నట్టు కనబడుతుంది. బట్ మోస్ట్లీ మనకి సలార్ క్యారెక్టర్ సలార్ పార్ట్ 1 మూవీలో కనిపించదు, పార్ట్ 2లోనే చూపిస్తారట. అంటే మనకి పోస్ట్ క్రెడిట్ సీన్లో సలార్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మరి వీళ్ళిద్దరు వేరు వేరు క్యారెక్టర్సా, ఒకటే క్యారెక్టర్స్ ఇలా ఏజ్ బిల్డింగ్ ఉందా అనేది మనకి మూవీ చూస్తేనే క్లారిటీ వస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా నేను ఏవైనా అప్డేట్స్ మిస్ అయి ఉంటే కింద కామెంట్ చేయండి. అవిటి గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ షేర్ కూడా చేయండి. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.